తీసుకోవడం వల్ల డయాబెటీస్ పేషెంట్స్‌కు మంచిదా? కాదా? అంటే ఒకటి దీంట్లో చూసుకున్నట్టయితే అంటే నథింగ్ బట్ చపాతీ, గోధుమ రొట్టె ఇట్లా తీసుకోవడం వల్ల వాళ్ళకు గ్లైకమిక్ లోడ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏందంటే దాంట్లో లో జీఐ అనేది ఉండడం జరుగుతుంది. దానివల్ల ఏమైతుంది అంటే వాళ్ళకు షుగర్ కంట్రోల్ అయితుంది. ఇంకోటి ఇప్పుడు ఏమైనా షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్‌లో ఉన్నా గూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. ఇంకోటి మనం చూస్తుంటాం మన పెద్దవాళ్ళు గాని, లేదంటే మన పేరెంట్స్ గాని, ఒకటి డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తుంటారు ఎక్కువగా అంటే, వైట్ రైస్ వద్దు, ఇదేది రోటీ గాని, ఇప్పుడు లేదంటే చపాతీ గాని, ఈ విధంగా తినండి అని చెప్తుంటారు నైట్ పూట. ఎందుకు అంటే, అవి తినకుండా మనం వైట్ రైస్ అట్లా తీసుకోవడం వల్ల గ్లైకామిక్ ఇండెక్స్ అనేది హై అయితుంటది. అది ఎక్కడైతే మనం చపాతీ గాని, జొన్న రొట్టె నథింగ్ బట్ వీటితో తయారు చేసే ఏ ఐటమ్స్ తీసుకున్నా కూడా దాంట్లో లో జీఐ ఇండెక్స్ ఉండడం వల్ల మనకు గ్లైకమిక్ లోడ్ అనేది పడదు. ఇంకోటి మనకు షుగర్ వాల్యూస్ అనేది కంట్రోల్గా ఉంటుంది. ఇంకోటి తగ్గించే ఛాన్సెస్ అంటే షుగర్ని కూడా కంట్రోల్గా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకు మీరు భయపడుతూ తీసుకునే అవసరం అయితే ఏముండదు. ఎక్కువ చపాతీ కానీ లేదా వీట్ ఐటమ్స్తో తయారు చేసేవి ఎక్కువ తీసుకోమని చెప్తుంటా. ఎందుకు అంటే నైట్ టైం మనం ఇప్పుడు మనం సూర్యుడు ఉదయించినప్పటి నుంచి ఈవినింగ్ సన్సెట్ అయిపోయే లోపల తినేసామని చెప్తుంటా. ఎందుకు అంటే మనకి ఏ విధంగా అయితే సన్ వచ్చినప్పుడు మన బాడీ రన్ అవుతుంటుందో, సన్ పోయాక మన బాడీ అనేది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కూడా స్లోగా డౌన్ అవుతుంటుంది. అంటే అంత ఎనర్జెటిక్గా చెయ్యదు. అందుకు రాత్రిపూట చపాతీ కానీ జొన్న రొట్టె ఈ విధంగా తీసుకోవడం వల్ల మన బాడీకి హెవీ మీల్స్ అనేది అంటే హెవీ మీల్స్ ఇచ్చిన వాళ్ళం కాము. ఇంకోటి డయాబెటీస్ వాళ్ళకి ఏమైతే నీట్గా క్యూర్ నథింగ్ బట్ కంట్రోల్ అనేది కావడం జరుగుతుంది. అందుకు చపాతీ లేదా వీట్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.